ఏంటి గణేష్, నాలుగు తగిలిస్తావా ఏంటి? తన మీద చెయ్యి వేస్తావా? అందరినీ జైల్లో పంపిస్తాను. రవి, ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? జాను, అత్తయ్య మీరేంటి అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారు? రాను రాను మీరు చేసేది ఏం బాగోలేదు అత్తయ్య. ఊరు పేరు తెలియదని ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అది మా నెత్తినెక్కి డ్యాన్స్ చేస్తుంటే చూస్తూ గమ్మునుండమంటారా? నా అల్లుడు ఫారెన్లో చదివిన చదువేంటి, వాడి స్థాయి ఏంటి? అది వదిలేసి దారిని పోయే వాళ్ళని తీసుకొచ్చి తనే నా వారసురాలు అంటున్నారు. మేము ఎవరేం చెప్పినా వినిపించుకోవటం లేదు. అత్త కుటుంబం అంటే కుటుంబంలో ఉండే అందరి మాట వినాలి అత్తయ్య. వాళ్ళ మాటకి మర్యాద ఇవ్వాలి కూడా, అంతేగాని ఊరికే. ఏంటి గణేష్, ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోయావా? ఇది నా రెక్కల కష్టం మీద కట్టుకుని నిలబెట్టిన సామ్రాజ్యం. నాకు రక్త సంబంధం ఉంది కాబట్టి, ఫారెన్లో చదువుకున్నవాడు కాబట్టి వాళ్ళు నా వారసులు అయిపోతారనుకోవద్దు. దానికంటూ ఒక అర్హత కావాలి. ఇదంతా మీకు చెప్పినా అర్థం కాదు. అంటే ఏంటత్తా? నా కొడుకులో లేని అర్హత దానిలో ఏముందో చెప్పండి. లేదత్తా, నేను చూస్తూనే ఉన్నాను. మీరు నా మీదున్న కోపంతో నా బిడ్డకి చేయాల్సిన న్యాయం చేయకుండా వాణ్ణి దూరం పెడుతున్నారు. మీరే మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి. నా మొగుడు అలా మంచాన పట్టి ఉండకపోయింటే నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి వచ్చుండేదా? ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న గొడవలన్నిటికీ మొదటి కారణం ఎవరో తెలుసా? నువ్వే. అవును, నువ్వే. నువ్వు వాణ్ణి ఇలా గారాబం చేసి వీడిలా తయారయ్యాడు. వీడు చేసే చిన్న తప్పుల్ని నేను తప్పు అని చెప్పినప్పుడే నువ్వు వత్తాసు పలకడానికి వచ్చేదానివి. ఇవాళ ఎందుకు పనికి రాకుండా ఇలా తయారయ్యాడు? రవి కంటే తనే బెస్ట్ అని మీరు దేన్ని బేస్ చేసుకుని డిసైడ్ చేశారు? రవికి తనని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకుండా మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఏయ్, మేము మా కుటుంబ విషయాలు మాట్లాడుకుంటున్నాం, నువ్వెవరు మాట్లాడటానికి? జాను, నేను బంగారీలాగా డ్రామాలు చేసి ప్రూవ్ చేసుకోలేను. సింపతి కార్డు వాడడం కంటే పెద్దగా తను ఏం చేసిందో చెప్పు చూద్దాం. తనని నన్ను కంపేర్ చేసి మాట్లాడడం అనేది నాకు చాలా కష్టంగా ఉంది జాను. ఇలా చూడండి, మీ కుటుంబ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నన్ను అన్నారు కాబట్టి అంటున్నా. ఝాన్సీ మేడం మనవడన్న అర్హత తప్ప మీకు ఇంకేం అర్హత ఉంది? ఏయ్, నోర్మోయ్, వదిలేస్తే మాట్లాడుతూనే ఉన్నావు. అదే కదా,